హాయ్ అండి, వెల్కమ్ టు రోజా గోదావరి రుచులు. ఈరోజు నేను మేక తలకాయ కూర ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కర్రీని నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ స్టవ్ పైన పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 4 ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లోకి యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. అందులోనే పెద్ద సైజు టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు నేను ముందుగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్న మేక తలకాయ ముక్కలు కూడా ఈ కుక్కర్లో యాడ్ చేసుకున్నాను. నేను ఈ కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పెద్ద పెద్ద పీసెస్ కిందనే ఉంచుకున్నాను. ఈ పీసెస్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. సాల్ట్, పసుపు కొంచెం యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకబెడుతూ ఉండాలండి, ఎందుకంటే నీసు వాసన వస్తుందండి. ఇలా కుక్కర్లో బాగా ఉడకబెట్టిన తర్వాత 3 లేదా 4 చెంచాలు కారం కూడా యాడ్ చేసుకున్నాను. ఈ కర్రీలో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నానండి. నేను సపరేట్గా నూరి పెట్టుకున్న గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ పైన కొంతసేపు అలా ఉడకబెట్టుకుంటూ ఉండాలండి. ఈ కర్రీని ఎంతసేపు ఉడకబెట్టుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. నేను ఇప్పుడు ఒక 3 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి ఇందులో. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. అంతేనండి, మేక తలకాయ కూర రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.